ఏమైంది రానేలో తన శోకం పెట్టుకొని ఏడుస్తున్నావు? ఏం చేయాలరా, మొగం ఏడ పెట్టుకోలేక శోకం పెట్టుకొని ఏడుస్తున్నా. ఏ ఆడదానిలోకి ఏడవకరా, ఏమైందో చెప్ప. ఏం చెప్పమంటావురా, ఎంత పని అయిపోయిందిరా, నా బతుకంతా ఆగమైందిరా కుమారా. ఓరి బాబు మోసాయో కుత్తే, నా బతుకుని బుగ్గి పాలు చేసావు కదరా నీ అయ్యా. ఓరి బాబు మోసాయో. ఓరెక్క నెల గిట్లా తప్పినావురా. ఎటకారము నీ అవ్వ, ఎట్లా కనబడుతున్నారా? ఇట్లా అమ్మాయి లెక్క. నాకొక బాధ వచ్చింది, నాకు కష్టం ఉందని చెప్పుకుంటుంటే నువ్వేదిరా నాతోటి పరాజకం ఆడుతున్నావు. అందుకే మంచిగా అడిగినా ఏమైందో చెప్పని. చెప్పా చెప్తిను. పండుగ పిండి పట్టించినావురా? పండుగనే. అయ్యో తెల్లారితే సంక్రాంతి పండుగేనా? ఏం పండుగ అంటావు బిడ్డ? మంచిగా అప్పలు దేవుకోదే, మురుకులు దేవుకోదే, మురుకులు గర్జలు అన్ని దేవుకొని తినాలి ఈ పండుగకు. అది పద్ధతేనా? రేపే సంక్రాంతి పండుగరా. ఓని అవ్వ చేతులు ఒక్క పచ్చలేదు ఎట్లా అయినా నాకు మొన్ననే పెళ్ళి. నేను పండుగ గీడెందుకు చేసుకుంటానే? మా అత్తగారింటికి నా పెళ్ళని తీసుకుపోయినట్టుంటది, పండుగ ఎలా తీసినట్టుంటది. అత్తగారింటికి చేసుకుంటా. ఎంత చెల్లి వచ్చింది సంక్రాంతి పండుగ, ఒక్క పచ్చ లేదు. హరిత ఏది? హరిత 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 హరిత. అయ్యో 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 అయ్యో, ఇప్పుడు ఏం కొంపలు మునిగిపోయినాయని గతగానే పిలుచుకుంటూ ఊరుకొస్తున్నావు? అగో గట్ల దమ్ము తీస్తాడు. బట్టలు చదువుడేంది? అసలు ముచ్చటేంది చెప్పు. ముచ్చట్లేం లేదు, టైం లేదు ఇప్పుడు. అర్జెంట్ పో, బట్టలు. అర్జెంటా? ఇప్పుడే బయటికి పోయి రాబడుతుంది, మళ్ళీ అర్జెంట్ ఏంది? అయ్యో గా అర్జెంట్ కాదే, నీకు ఎప్పుడు అర్థం కాదు. ఇట్లా చేస్తున్నావు? అరే అరే అరే, ఇప్పుడు ఏమైందని బట్టలు చదువుమంటున్నావు? దౌడ మించి కూతా. ఇప్పుడు అన్ని చెప్పాలా నీకు? నడువు ముందుగా చదువు, పోయేటప్పుడు తోడ చెప్తా. అయ్యో గిట్లా చేస్తేంద్రా మనిషిని ఆగమాగము. చదువు ఆగు. నా ఈ మధ్య 2 అంగిలు 2 పాయింట్లు పెట్టు. తాళం తీసుకో. జిప్పు పట్టి పాడైతే లేదు. అవును, కొంపదీసి నన్ను ఎటన్నా తీసుకుపోయి ఇడిచిపెట్టొస్తావా ఏంది? నిన్నే బిడ్డ ఇడిచిపెట్టేది. ఇడిచిపెడితే నువ్వు వదిలిపెట్టేదానివి. తుమ్మ బంగ పట్టుకుంటావు. అవ్వ మీ అమ్మోళ్ళింటికి పోతాం, సపరేకు. అమ్మోళ్ళింటికా? అయితే తాళం వేయకు. ఎందుకా? వాళ్ళే ఇడికి వస్తురంట. ఇప్పుడే మా అమ్మ ఫోన్ చేసింది, బస్ దిగిర్రాట. ఎన్నేళ్లకు పెద పండగ వచ్చే, వాకిండ్లకు మావాకులు గుచ్చే, అమ్మోరికి ఆకలి గురుకొచ్చే. నోట్లే మన్ను పోసినావు కదని. ఈసారి సంక్రాంతి పండుగ నా దగ్గర పచ్చలు లేవని మీ అవ్వగారింటికి తీసుకుని ఆడ వెళ్ళేద్దాం అనుకున్నా. ఇంత పెద్ద షాక్ ఇచ్చినావు ఏంది? నాకేమన్నా చెప్పొస్తురా? వాళ్ళు ఊళ్ళో బస్ దిగినాక ఫోన్ చేసింది, ఇక వద్దంటనా రర్ర అని చెప్పిన. కోట్లిస్తది కోడిని కోసిస్తే, మేళ్ళిస్తది మేకను బలిగిస్తే, పోలమ్మకు పొట్టేలును చేస్తే. తప్పించుకుందాం అనుకుంటే కుదరదు. సరేతి రానీతి, మీ అమ్మ ఒక్కతే కదా, ఇక నిన్ను భరిస్తున్నా. గావని భరియనా? ఇలాంటి సమయంలో వీరులంతా తరచుగా చెప్పే మాట ఏంటో తెలుసా? బాధ చూసుకుందాం.
గాడిద పట్టింది. గాడిద ఎత్తున్నావు ఇంకా నేను సంకకేసుకొని తిరగాల ఆడికేడికే నాడు మీ అమ్మటాను అమ్మ చూడే. ఏందే పెద్దమ్మ నా బిడ్డని అట్లా అంటున్నావు? అనుకుంటే ఏం చేయాలి? బట్ట కాడి నుంచి ఎత్తుకొచ్చిన నడుమంతా గుంచి పాడైతుంది. చక్క బాగున్నావే? బాగున్నా. బాగున్నావా అత్తమ్మ? చిన్నమ్మ బాగున్నావా? బాగున్నావా అత్త? అరే వీడు ఎవ్వరు లేనే లేరు, అందరు బాగున్నావా అని అడుగుతురేమ్రా. ఉంటే మనకేంది లేకపోతే మనకేంది, మన పండుగకు వచ్చినాం. అమ్మమ్మ బాగున్నావా? నాయనవా బాగున్నావా? అరే ఇది మనూరు కాదు, ఇటప్పలు వేసిరా అనుకో అడు. నా మీద నమ్మకం లేదా? నాకు నమ్మకం నీ మీదనేరా. నడువుర్రే అవ్వ రోడ్ పని మొత్తం ముచ్చట్లు పెట్టుకుంటూనే వస్తుర్రు. ఓ పోరి నువ్వు తాళం తీసి రాలేదా? అంత చెమట కంపు కొడుతుంది నీ తానా. రేపు పండుగ అమ్మమ్మ, రేపు చేస్తుంది. నన్ను నీ బుద్ధులే అవ్వయ్ ఈ పోరు అయితే అజ్జ కొడుతుంది. ఇటీ కవరు ఓ పోష్ కాక బాగున్నావే? నేను మంచిగానే ఉన్నా. దయ పోరు పోష్ కాక బాగున్నావానే? పోష్ కాక బాగున్నావానే? ఓ పోష్ కాకా బాగున్నావా? ఓ పోష్ కాకా ఎవడ్రా మీరు? బాగున్నావే కాకా? బాగున్నావే? బాగానే ఉన్నానండి, ఇంకా బీపీ షుగర్ ఏం రాలేదు. పోష్ కాకా బాగున్నావే? అక్కడ ఎవరు లేరు కదా సార్. మీ దుంపలు మీరెక్కడ తయారయ్యారా బాబు? అరే మీ అందరికి ఆ పోష్ కాక ఎవరో తెలుసా? తెలియదు. మరి ఎందుకు అడిగిర్రు? మంచిగానే ఉన్నారు నా పాడానికి. నడువురి బిడ్డ హరిత బాగున్నావు బిడ్డ? అగో అంటనే ఉన్నావు, మా అమ్మ రానే వచ్చింది. హరిత మీ అమ్మ వచ్చింది. సాంప్రదాయిని సుప్పిని సుఖ పూసని. అత్తమ్మద్దా నీకైతే నిండు నూరేళ్ళు చల్లగా బతకాలి. ఇప్పుడే అనుకుంటున్నాం మీ అమ్మకు ఫోన్ చేసి హరిత పండుగ రమ్మని అందాం అనుకున్నా. నువ్వే వచ్చినావు. వచ్చి అక్క బాగున్నావు అక్క? అగో హరిత మీ తమ్ముడు మా చెల్లె కూడా వచ్చిర్రే. అత్తమ్మ వాళ్ళని కూడా ఎండబెట్టుకుని వచ్చినావా? అరే బామ్మర్ది బాగున్నావారా? తమ్మి బాగున్నావారా? ఏమో పోరి మంచిగా ఉన్నావా? అత్తమ్మ ఎవరికో ఇంటితో చెప్తా అన్నట్టున్నావు, వాళ్ళు నీ వెనకనే ఊరికి వచ్చిర్రు. ఎవరు మీరంతా ఎవరింటికి వచ్చిర్రు? కుక్కల పోస ఎవరింటికి వచ్చిర్రా లేకపోతే పందుల మళ్ళీ ఇంటికి వచ్చిర్రా? అయ్యా ఏం తల్లుడు గంత పెద్ద మాట అంటివి? ఇదంతా మన బలగమేనాయే. ఏందత్తమ్మా ఇదంతా మన బలగమా? ఎంత కష్టపడి సంపాదించిర్రు. నా పెళ్లిలో కూడా ఇన్ని ముఖాలు కనిపించలేక అత్తమ్మ. నాకేమవుతాడు నీకా? ఏమోరా మావని అడుగుతావు. పోయవ్వా ఇంకేమైతాడే? ఏమైతాడేందిరా? తమ్ముడైతాడు. తమ్ముడైతాడట్రా? తమ్మే బాగున్నావా? బాగున్నా. ఈయనకి తమ్ముడైతే నాకు మరిదవుతాడు, ఆమె చెల్లె అవుతుంది. చెల్లె బాగున్నావా? బాగున్నాం అక్క. నాకేమవుతాడు? నీకు పిన్ని బాబాయ్ అవుతారు. పిన్ని బాబాయ్ బాగున్నారా? బాబాయ్ పిన్ని బాగున్నాం బిడ్డ. మీ దుంపలు మీరెక్కడ తయారయ్యారా బాబు? ఇంకన్న అయితే వానికి బావ అయితే నాకు కూడా బాగానే అవుతాడు. అడుగురా ఏదో ఒకటి. బాగున్నావా? బాగున్నా బామ్మది బాగున్నా. అరే మరి నాకేమవుతారా? నీ అవ్వ నాకేదైతే నీకు కూడా గది అవుతారా? అయితే బాగున్నా బావా నమస్తే. బాగున్నా బామ్మది. అత్త అరే బామ్మర్ది మన బలగం బాగుంది, వరదలు బాగానే కలిపిరు కానీ నాకు మరి ఏం అర్థమైతే క్లారిటీగా ఎవడెవడో ఇడు.
మీరు అందరు ఎవ్వరు ఏమనుకోకుర్రి అల్లుడు చిన్న ఉన్నప్పటి నుంచి గిట్లనే పరాశకం ఆడతాడు ముందుగా అయితే మీరు అందరు కాలు చేతులు కడుక్కోర్రి షాయి లేకుండా నిమ్మలంగా మాట్లాడుకుందాం ఉన్నది లేదంతా స్టార్టింగే షాయి తోటి స్టార్ట్ చేసిర్రంటే పోయేటప్పుడు దేనితోటి పోతారు బిడ్డ అల్లుడేమో తాళం వేస్తున్నట్టు కొడుతుందంటే వేస్తలేడమ్మా తీస్తుండు తీసుడుందా యేసుడేనా రర్రీ సంచులన్నీ మూలకెత్తేరు 1 2 3 4 5 5 వచ్చినాయి అత్తమ్మ ఉడుకుడుకు షాయి తాగే వరకు బుర్ర సల్ల పడ్డది చెప్పు ఇప్పుడు ఈ బలగం ఎక్కడదో ఏమైతారేంది అల్లుడు అన్న కొడుకేనాయే ఈ పోరిన కోడలేనాయే ఇగో ఆయన నా అల్లుడు బిడ్డ మనవరాలు ఇక వాళ్ళిద్దరు నా కొడుకులేనాయే ఏమో అత్తమ్మ నాకు ఒక్క ముక్క అర్థమైతే లేదు వీళ్ళంతేవలో నెమ్మదిగా అన్ని అర్థమవుతాయి కానీ దా కూర్చో నీకు తెలియలేదు బావా నేను చెప్తాను మంచిగా వీడు నా బామ్మది ఓహో మరి ఆ పచ్చ కలర్ రంగోడు వాడు నా బామ్మది ఓహో నాకు ఇప్పుడు చాలా కలారిటీగా అర్థమైపోయింది నేను చెప్తాను రీ ఈడు నా బామ్మర్ది నువ్వు ఈ బామ్మర్ది వాడు నీ బామ్మర్ది ఈ కింద కూర్చున్నాడు మాత్రం ఎవడో నాకు తెలుసు ఆ పొట్టోడు బామ్మర్ది కదా కదా ఏ కాదా ఇట్లా సోపదియాడు అవునా సరే సరే తీరా తాగు షాయిదా ఎన్ని సంవత్సరాలు అయిందో అత్తమ్మ మొగళ్ళదు మంచిగా కలర్టీకి వచ్చింది మరి ఆడల సంగతి అయ్యో నేను తెలియదా నువ్వు ఆగ మళ్ళీ చెప్తా రాగు ఇగో తమ్మి నీకు దాచేదేముంది ఆ పల్లగా ఉన్నది నా పిల్లమేనా ఆడ కూర్చున్న పాప నా బిడ్డనేనా ఆమె మా అక్కయ్య నా బావ నీ బామ్మడిదేనా అబ్బా అన్న మీ ఫ్యామిలీ మంచిగా ఉంది F2 లెక్క మరి ఈ పొట్టని కాలే పెళ్ళి మీ బామ్మర్దికి నాకెందుకలే నాకు ఎప్పుడే అయింది పెళ్లి నా పెళ్ళం కూడా లేచిపోయింది ఇలా అన్నతోటి వాళ్ళు దొరకలేరనే వీడిని పట్టుకున్నా వాళ్ళు దొరికేదాకా విండోలు పెట్టా పెట్టరా ఏడుకొని తీరా తీసుకున్నాం అందరం ముందు అయ్యో మరి అని పెళ్లి చేసుకోరా అయిపోతుంది జోకులకు కనబడుతుందా కాదురా మరి పెళ్ళేమో మంచిగా ఏజ్ మీనే చేసుకున్నావు లవ్ మ్యారేజ్ అట్లుంటది మనతోని నీ లవ్ మ్యారేజ్ జరిగాయా మీ అత్తమ్మ వీళ్ళందరూ వచ్చింది ఈ పండుగకేగా అవునల్లుడు ఈ బల్గాన్ని అంతా ఎందుకు తీసుకొచ్చిందో తెలుసా నా అల్లుడు అంగరంగ వైభవంగా సంక్రాంతి పండుగ చేసడాని ఇలా అందరినీ తోలుకొచ్చిన అవునా అత్తమ్మ మీరందరూ వచ్చిందనుకు నాకు చాలా సంతోషంగా ఉంది నాకు తెలుసు బావ నీ సంతోషం ఆయనతో ఇవాళ మటన్ తెచ్చావు వద్దు రాత్రి చీప్గా చికెన్ తీసుకురా వండుకొని తిందాం రేపు మటను తలకాయ కూర బోటి అవన్నీ తీసుకురా రేపు గుమ్ముదాం బావా మందు గిట్ల తేగల ఇలా శుక్రవారం మందు గిట్ల వద్దు బావ ఇవాళ రేపు తాగదాం మంచిగా సరేరా ఇది రా నా సంగతి నాకైతే పనికి రావద్దురా ఒరేక్క ఓసరా తీరా భయ్ గాలకు భయపడతావురా సంక్రాంతి పండుగనేనా వాళ్ళు మన బండెడు తింటారా కుండెడు తింటారా నీకేం తెలుసురా వాళ్ళ సంగతి నా ఇంట్లో నూకలు లేవు జేబులో పచ్చలు లేవు నా బతుకు రోడ్డు వైడనింగ్ లో సగం కొట్టేసిన బిల్డింగ్ లాగా అయిపోయింది ఉండడానికి పనికిరాదు వదలడానికి మనసు రాదు నేనేమో నా పెళ్ళాన్ని అందుకొని అత్తగారింటికి పోయి పండుగలు దిద్దాం అనుకుంటే రాక్షసు లెక్క గుంపుకే దిగిందిరా నా బామ్మర్ది ఆని పెళ్ళాం వాళ్ళ తమ్ముళ్ళు ఎక్కడ సంతన వచ్చి నా ఇంటి మేము అంటదిరా కుమారు ఎంత పని అయిందిరా ఈ సంక్రాంతి
నా సావుకొచ్చిందిరా కుమారు. మూర్తి గారు ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. అయ్యో ఎంత కష్టం వచ్చి పడ్డది రా నీళ్ళు. ఆ రంజు మీద పొద్దు నుంచి వాళ్ళు తిన్నవా లేదు. పాటు ఒక బుక్ అయితే పెట్టుకోరా నీళ్ళు. బుక్క ఆ సంతంత పోయేదాకా బుక్కలు పనిచేయరా. ఇంతింత ముక్కలు కావాలి. నేను గాక ఇయ్యాల రేపు ముక్కలు తెచ్చి పెట్టకపోతే నన్ను కోసుకొని తింటట్టుర్రా కుమారు. అయితే నీకు ఒక మంచి ఐడియా చెప్తారా. ఏం ఐడియా రా? అదే ఐడియా చెప్పినవురా. నీ అవ్వ పండుగ ఎలా తీస్తా. రా 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 నువ్వు రా. అవ్వ మరి ఏం చేయమంటావే? దూబ దూబ అవుతుందని తాగుతున్నాం. పొద్దుగాలనే బావ పేరు చెప్పి ఈతకాలు తీసుకొచ్చినాం. ఎప్పుడు పోయినావు? ఎప్పుడు తెచ్చినావురా? బావ బయటికి పోనేవాయ కదరా. మీకు నచ్చినవి అన్ని తెస్తాడు. సంక్రాంతి పండుగ కావాలి కళ్ళు తాగుతారా? ఇప్పుడు మనం సరిపెట్టుకుంటుండే బావ వచ్చేదాకా. ఏమన్నా మన పైసలా? అన్ని బావ అయినా పైసలు. ఓ బావా, మీ బావకు ఫోన్ చేసి చెప్పు ఆయన దొరికి రాగల. ఓ 2-3 ఫుల్ బాటిల్, ఓ కాటన్ పీలు తీసుకురామ్మా. ఇలా గట్టిగా ఉండాలి. ఏం మాట్లాడుతున్నావు రాబా? మరి మా బావ ఏమన్నా పిచ్చోడు అనుకుంటున్నావా, అవలగాడు అనుకుంటున్నావా? మనం అనుకున్న దానికంటే డబ్బాలు తీసుకొచ్చాడు. ఒక్కసారి ఫు అని ఊదిండి అనుకో, వైన్స్ మొత్తం మన ఇంటికాడ ఉండాలి. వైన్స్ మొత్తం వద్దు, తాగలే. ఏదో 2-3 కాటలు అయితే సరిపోతుంది మనకు. ఎంతకి తెగించారా? నన్నే కిడ్నాప్ చేయాలని చూస్తారా? ఏం బ్రో మీ బామ్మది బాగానే హుషారుండు. రేయ్ నీకు నిన్ననే చెప్పిన ఇది మనీలు కాదు మా బావోళ్ళు ఇల్లు అని. అందుకే రా నువ్వు నా ఎంబడి రాకని చెప్పిన. నీ బావా 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 అని బాగా అనుకుంటారు. ఇంతకీ బావేడి లేచిన కాచలు కనబడతలేడు. అవన్నీ తీసుకురావద్దారా? కొంటుండొచ్చు మా బావ అవన్నీ.
బసవన్న అయ్యాకి దండలు పెట్టు వంగి పెట్టు. వెరీ గుడ్. అరే బసవన్న అయ్యగారిని 1000 రూపాయలు అడుకో. ఇచ్చే చూపెట్టు చూపెట్టు. అట్లయితే 1000 రూపాయలు ఇస్తారు. ఇచ్చే చూపెట్టు. వెరీ గుడ్. అరే ఇంత అడుగుదాం రా. ముందుగా పైసలు వద్దురా, బియ్యం అడుగుదాం. నా మందకు ఇంటికాడ బూ వండాలి కదా. అరే అయ్యగారు ధర్మప్రభులో కాదా? అయ్యా దొర దండాలయ్యా, సంక్రాంతి చల్లగా ఉండాలి. అయ్యా దొర బాంచండి కాలు మొక్త. ధర్మప్రభులు సంక్రాంతి పండుగ పోతే మీరు చల్లంగా ఉండాలి. మా బసవాడు నువ్వు పెద్ద ధర్మప్రభులు అని చెప్పిండు, నీకు దండం పెట్టిండు. అరే బసవా అయ్యగారు బియ్యం వేస్తారా అయ్యారా? తలకాయ ఊపింది. వేస్తాడు. అయ్యగారు పెద్ద ధర్మప్రభులు. సన్న బియ్యమా కట్టోలు బియ్యమా? అంటే బగారు వేసుకోవాలి కదా. తినకైతే పో. ఈ కొడుకుల బిడ్డలు చల్లగా ఉండాలి. అయ్యా సంక్రాంతి చల్లగా ఉండాలి. నడురా బసం. మాయమ్మ దొర నీ కొడుకు బిడ్డలు చల్లగుండా. అరే బసవన్న సంక్రాంతి సందర్భంగా దొరకు దండం పెట్టరా. మాయమ్మ దొర నీ కాలు మొక్త నీ బాగా సంక్రాంతి పండుగ సందర్భంగా. అరే బసవన్న సార్ 1000 రూపాయలు అనుకోరా. 100 రూపాయలు అనుకో. సార్కు పైసలు చేతు పెట్టు. కుడి చేతు. మాయమ్మ దొర 1000 రూపాయలు ఇస్తే పండుగ వేసుకుని వెళ్ళిపోతాం. అయ్యా దొర అరే ఆగునరా, చేతుల పైసలు ఇస్తగాని. మాయమ్మ దొర పండుగ వాళ్ళు ఎంత పెద్ద మాట అనొద్దు. అరే బసవన్న సార్ 1000 రూపాయలు ఇస్తున్నారా? దొర చూసినావా దొర బసవన్న వలికిండు. అబ్బా మంచిగుందిరా మీ ఆట, కానీ పైసలు చేతుల్లో ఫోన్లు ఉన్నాయిరా. మా అయ్య దొర మనసు మంచిది. సంక్రాంతి పండుగలో చల్ల ఉండాలి దొర. దయచేసి అంత మాట అనొద్దు. ఫోన్ పే కొట్టాను దొర. నా బలగం పెద్ద దొర. నన్ను నమ్ముకొని చాలా మంది వచ్చాడు. బామ్మరుదులు తోడగుట్ట నా కేళ్ళలు చేసుకున్న పెళ్ళం ఒర్రువో తత్త చాలా పెద్ద బలగం దొర. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. దయచేసి ఫోన్ పే కొట్టాను దొర. సంక్రాంతి పండుగ దొర చల్ల ఉండాలి. దొర మంచి మనది. బసవన్న సార్ 1000 రూపాయలు ఇస్తున్నారా? దొర బసవన్న వాళ్ళకి దొర. అబ్బో మస్తు తెలుగు ఉందిరో మీకు. మదన చల్లగా ఉండాలి. అరే కుమార్గా ఊరి అవ్వ తిరుక్కుంటా మా ఇంటి దగ్గరికి వచ్చినాం గారా. ఎట్లారా ఇప్పుడు? ఇగో సప్పుడు చేయకుండా సైడ్కి వెళ్ళిపోదాం. పోతుంది అమ్మమ్మ గంగెత్తు పోతుంది. అయ్యో అరే మా ఇల్లు కనిపిస్తలేదా మీ కంటికి? లేకపోతే మేము పండుగ చేసుకుంటలేం అనుకుంటురా? ఇట్లా అర్రే పిలుస్తున్నారు పోదాంపా. నీ అది మా ఇల్లేరా. అప్పుడేకుండు
మాకు వద్దమ్మా బియ్యము పశలు బాగైనాయి ఏమన్నా వేసేయాలా? ఇప్పుడు మా అమ్మాయి ఉందా? వేసేయాలా? ఇప్పుడు వస్తారా లేకపోతే గంగెద్దును మా ఇంటికాడ కట్టేసుకోవాలా అరే పోదాం పారా మీ అత్తేట ఉంది దాని కడుపు కాల అది ఇచ్చి పెట్టట్లేదురా నేను మేనేజ్ చేస్తా ఇదేం సపరేట్ ఉండదు మా అమ్మ దొరసాని 5 మంది కొడుకులు ఉంటాలి ఒక బిడ్డ ఉంటాలి ఆపు ఏం మాట్లాడుతున్నావయ్యా నాకు 2 బిడ్డలు ఒక కొడుకు మహారాజు ఉన్నా నేను నాకెందుకయ్యా పిల్లలు అమ్మ తల్లి మనసున్న మారి నీ కొడుకులు బిడ్డలు చల్లకుండా అరే బస్వా అమ్మ 1000 రూపాయలు రాస్తుందా అమ్మ నీ బాధ్యత బస్వాడు తలకాయ పిండు నీ బంగారు చేతి 1000 రూపాయలు ఇస్తే సపరేట్గా వెళ్ళిపోతాం కుట్టురా అరే బస్వా అమ్మకి నమస్కారం చేయరా వాట్ హెల్ ఇస్ గోయింగ్ ఆన్ హియర్ వాట్ డు యు థింక్ ఆఫ్ దిస్ నమస్కారం చేయరా అన్న మా ఆయన లేడు ఏటీఎం కు వేయండు జర వచ్చినాక రారాదు పిచ్చిదానా ఏం గదిలేకనే ఆడ ఈడ గంగెద్దుని పట్టుకొని తిరిగి అడుక్కొచ్చుకుంటుంటే ఇంకా ఏటీఎం పోయినట్టున్నా అమ్మ అంత మాట అనొద్దమ్మ పండుగ కూడా సంక్రాంతి పండుగ చల్లగా ఉండాలి నీ కొడుకులు బిడ్డలు చల్లగా ఉండాలి 1000 రూపాయలు ఏమో వెళ్ళిపోతాం కాదయ్యా నువ్వు ఊరంతా తిరిగి నా ఇంటికి రాకుండా పోతున్నావు నా అల్లుడేమన్నా గతిలేనాడు అనుకుంటున్నావా కాలని మొక్కపోడు అనుకుంటున్నావా నీ అసొంటోళ్లకు 50 మందికి వేసాడు నా అల్లుడు 50 ఇల్లు తిరిగి అడుక్కొచ్చుకుంటుంటే 50 ఇళ్ళకి వేసాను లేవో ఒక్క రూపాయలు చెప్తున్నా నేను ఇవాళ మా మంచని కాలు మొక్క అంత మాట అనొద్దు నా ఇంటికాడ పెద్ద కాకుల బలగా ఉంది మనిషి కింద దేశం వల్ల నిలగొట్టాలి బాబా మంచన్ ఒక్క 1000 రూపాయలు వెళ్ళిపోదాం 1000 కాదు 2000 ఇస్తాడు నా అల్లుడు ఆ గంగెద్దుని తీసుకొచ్చి ఆడిపి అరిత గంగెద్దుకు కాళ్ళు కడిగి కుంకుమ పసుపు పెడదాము నీళ్లు పసుపు కుంకుమ ఇట్లా తీసుకురా పోయింట్లో పోయి సరే అమ్మా తెలిరా బ్రదర్ నీకు బీరు కోటరు ఇలాంటి ఏమైనా అలవాటు ఉందా? ఓ తాగుతాం. ఎందుకు తాగం సీరియస్నెస్ రాదా మీకు ఇంకా లైఫ్ లో ఎప్పుడు ఏమంద్రా పార్టీ వాళ్ళు పిలిచిర్రా ఏమని అనుకుంటారా ఇట్లాంటివి ఏమి ఉండవరా మీకు? మా బావ వచ్చేదా కావు తీసుకొస్తాడు. ఓరెడి అబ్బా పెట్టావు కదరా ఫిట్టింగ్. తాగుతాం ఎందుకు తాగాం దొర బాంచని కాలు మొక్క అవన్నీ మాకు 1000 రూపాయలు వెళ్ళిపోతాం గంగెద్దును చూస్తా అంటే గానే గంగెద్దు వచ్చింది దా సుద్దు వస్తున్నమ్మా ఆగో మరదల పిల్ల నువ్వెప్పుడు వచ్చినావు రాత్రి పరీక్ష రాసి పొద్దున్నే దిగిందల్లుడు వచ్చిండా అనిల్ వచ్చిండా సప్పుడు అవుతుంది ఎంతసేపు చూడాలి నీ గురించి పొద్దుననంగా వేయను వచ్చిండే నీ మొగడొచ్చిండు చూసుకో సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా సరదాలో తెచ్చిందే తుమ్మెదా అమ్మా ముందైతే పసుపు కుంకుమ తీసుకొని గంగెద్దుకు కొట్టు పెట్టు తర్వాత ఈయన కాళ్ళు అడుగుదాం కానీ
మా బావల బావ గంగెత్తు నాడిచ్చి ఎంత సంపాదించినావు ఏందయ్యో నా అల్లుని చూసి అట్లా నవ్వుతుర్రు కాదా నీళ్ళు నీకేం తక్కువైందని గంగ దేశం వేసి ఇల్లు అడకడానికి పోయినావు ఎందుకు ఇంత పెద్ద బలగాన్ని తీసుకొచ్చినావు ఏడికెళ్ళి భరించాలే తాకత్ ఉండొద్దా మరి గంగెత్తే దిక్కైంది అయ్యో నీ దగ్గర పైసలు లేవని తెలిసే పొద్దుగాలనే సుమక్క దగ్గరికి పోయి 5,000 అడుకొచ్చిన పండుగ కారు సెల్లదిద్దామని వాటితోనే చికెన్ తెప్పించిన వాళ్ళ దానికి కళ్ళు గిట్ల అన్ని తెప్పించి పెట్టినా నీకు చెప్దామనే లోపు నువ్వే ఎటో పోయినావు సరే తీగ నిమ్మలంగా వస్తావు కదా అని అన్ని తీర్లు అన్ని రెడీ చేసి పెట్టినావు నువ్వు వచ్చేసరికి నువ్వు గాగంగా దేశం వేస్తావని మాకేం తెలుసు అయ్యో అల్లుడు నీకు ఇంట్లో ఇంత కష్టం ఉందని ఒక్క మాట చెప్పకపోతివి నేను ఏదో ఒక రకంగా సదురుతుంటాను కదా ఇంట్లో 3 నెలల పింఛను ఉండే మామయ్య అవి తీసుకొచ్చి ఇస్తుంటాను కదా బిడ్డ ఇంత బాధలలో ఉన్నారా మీరు ఎంతో సంతోషంగా ఉంటారు అనుకున్నా కానీ ఇంత కష్టాలలో ఉన్నారా అనుకోలేదు బిడ్డ అనిలు మా కోసమని మేము సంతోషంగా ఉండాలని గిన్ని తిప్పలు పడ్డావా బిడ్డ అసలు మేము ఇక్కడికి వచ్చిందే మీరు ఎట్లున్నారో తెలుసుకోనికి బిడ్డ ఫోన్లలో నా బిడ్డ మంచిగానే ఉన్నామమ్మ అంటే నాకు అస్సలు నమ్మబుద్ధి కాలే మేము బతికే ఉన్నాం బిడ్డ మీ కష్ట సుఖాలు మేము చూసుకుంటాము తల్లి మనసు కదా బిడ్డ కనిపెట్టిన అసలు మేము ఇక్కడికి వచ్చిందే పండుగ చేద్దామని మీ కష్ట సుఖాలు చూద్దామని ఇప్పుడు ఏదైతే ఏందే అమ్మ మంచిగా సంక్రాంతి పండుగను చక్కగా చేసుకున్నాం అందరం కలిసి తినుకుంటా తాగుకుంటా నిమ్మలంగా నవ్వుకుంటా ఇంకా మన అనిల్ అయితే గంగెద్దుతోనే పండుగ చేసుకున్నాడు ఎంత మంచిదైతే మనకు హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు విలేజ్ అందరికీ నేనైతే మా టీమ్ తో అయితే సేఫ్ గా ఉన్నమాట సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మా విలేజ్ పటాస్ ప్రేక్షకులందరికీ సో మేమైతే ఈ సంక్రాంతికి రకరకాల వేషాలు వేసి ఈ సంక్రాంతి వీడియో అయితే షూట్ చేసినాం చాలా అంటే చాలా ఫన్నీగా వచ్చింది సో వీడియో అయితే అందరు చూసిరు అనుకుంటా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి అదే విధంగా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి గంట మాత్రం గట్టి కొట్టురి సో గైస్ మీరైతే వెయిట్ చేస్తున్న పెళ్లిలో ఎపిసోడ్ అయితే నెక్స్ట్ వీడియో అదే అన్నమాట సో వెయిట్ చేయండి బై బై